మనం 10 మంది ఉన్నా 40 మెంబర్స్ ఉన్నప్పుడు ఎటు అరుస్తున్నట్టు అరవాలి. Even though we're 10 people only, we should sound like we're yelling from as if we're 40 people. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతే. రైట్. 10 అంటే 10 కాదు, మనం ఎక్కువ ఉన్నాము, ఊరికి చెప్తున్నా. సరే, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగలనైనా వాల్మీకిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతిస్తున్నామయ్యా, మహిమపరుస్తున్నాం తండ్రి, ఘనపరుస్తున్నాం రాజా. అయ్యా, మీ వాక్యం ధనిస్తుంది ప్రభా, మీ కృప మాకు ఉండగా దయచేయండి ప్రభానైనా. మీ సన్నిధి మాకు దయచేయండి అయినా, మాకు కావాల్సిన వాక్యం మాకు దయచేయండి ప్రభా, వాళ్ళు బలపరచండి అయినా. అయినా వాక్యం ద్వారా ప్రభా అయ్యా మాకు మీరు జరగలేదు దయచేయండి, ప్రతి మాకు తండ్రి. మీకు ఇంకా దగ్గరే బాగా మాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యం వాళ్ళు ఫలించేలాగా సాయం చేయండి ప్రభా. అడగపరుస్తుందిగా శక్తి మీరు లయపరచండి ప్రభా. మీ సన్నిధి మాకు దయచేసి నడిపించమని, మమ్మల్ని బలపరచమని, ఇంకా మీకు దగ్గరే బాగా మాకు దయచేయమని మమ్మల్ని మీ సమర్పిస్తూ ప్రభా, స్థలాన్ని మీదులో సమర్పిస్తూ ప్రభా, ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ ప్రభా. యేసు ప్రభు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్, ఆమేన్. సరే, ఈరోజు కొత్త ఎక్స్పెరిమెంట్, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. సరే, ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుందాం యాజ్ యూజువల్. Let's start with a small question as usual. ముందు చెప్తున్నా, ఈ క్వశ్చన్కి ఎబినేజర్, విశ్వనాథ్ బ్రదర్ తప్ప వేరే వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. Except for Brother Ebenezer and Vishnath Anna, everybody else knows this question. Everybody doesn't know this question. రైట్. క్రిస్మస్ అంటే ఏంటి? 1 or 2 words చెప్పండి. What is Christmas? Please explain in 1 or 2 words. అంటే దానికి పర్టికులర్ ఆన్సర్ ఏం లేదు దానికి. అంటే మీకు అనిపించిన విషయాలు అది 2 words కానీ ఎక్కువ అయిపోయింది. నేను చెప్పింది 2 words. జాయ్, రిజరేషన్, సాల్వేషన్. తర్వాత క్రైస్ట్ బర్త్, సేమ్ ట్రాన్స్లేషన్ క్రిస్మస్ అంటే. ఇంకా ఇటర్నల్ లైఫ్. 1 or 2 words. కట్టేశాను వాళ్ళు మీ నోట్ని. సరే, సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా క్రిస్మస్ అంటే మనం సింపుల్గా చెప్పడం ఏంటంటే, అంటే మామూలు మన టర్మ్స్లో చెప్పాలంటే ఇట్స్ గివింగ్. క్రిస్మస్ అంటే గివింగ్. అదేంటి గివింగ్ అనేది వెరీ జనరిక్ వర్డ్ కదా. వెరీ జనరిక్ అంటే ఏంది, అసలు క్రిస్మస్ సంబంధం ఎలా ఉంటుంది కదా వర్డ్. క్రిస్మస్ అంటే అందరూ ఇదే చెప్తారు కదా. బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, జాయ్ అంటారు, సాల్వేషన్ అంటాం మనం, రిజరెక్షన్ అంటాం, లేకపోతే ఏంది ఇంకా ఇవన్నీ చెప్తూ ఉంటాం మనం. బట్ గివింగ్ అనేది వచ్చి క్రిస్మస్కి ఎట్ట రిలేట్ చేసుకుంటాం, లేకపోతే క్రిస్మస్కి దీన్ని ఎట్ట మనం ఈ వర్డ్ని ఎట్ట మ్యాచ్ చేస్తాం మనం, క్రిస్మస్ని దీంట్లో ఎట్ట లింక్ చేస్తాం, లేకపోతే ఎట్టని క్రిస్మస్ దీంట్లో ర్యాప్ చేస్తాం. నేను విషయం ఛాన్స్ ఇస్తున్నా, గ్యాప్ ఇస్తున్నా చెప్పడానికి. చెప్పట్లేదు. ఓకే, సారీ, నాకు కూడా అలవట్లేదు, మధ్యలో బ్రేక్ ఇవ్వాలి లైన్కి నేను. సరే, థింగ్ ఏంటంటే, మనం క్రిస్మస్ అంటే గివింగ్ ఎందుకు చెప్తున్నామంటే, we call Christmas, when we say anything about Christmas, we say giving because దేవుడు, తండ్రి అయిన దేవుడు మన కుమారుని మన కోసం ఇచ్చాడనమాట. God the Father gave his son for us, ఏకైక కుమారుడు, his one and only son. ఎంతో దూతల గణముల చేత ఆరాధింపబడుతున్న దేవుడు, త్రియేకత్వంలో ఒక భాగము, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడుగా ఉండి కూడా ఈ భూమిలో మనిషిగా, అంటే చాలా చాలా తక్కువైన ఒక స్థాయిలో అంత గొప్ప దేవుణ్ణి, తన కుమారుణ్ణి ఈ లోకంలో పంపించడానికి తండ్రి ఇష్టపడ్డాడు అనమాట. God, who is worshipped by angels, who is part of Trinity, who is such a great God that he has created the entire universe, he sent his son for us.
అంత దీనమైన పరిస్థితి, అంటే మనిషికి పుట్టడం అనేది చాలా దేవుని దృష్టిలో చాలా చాలా అంటే దేవుడి యొక్క మహిమ, ఆయన ఘనత, ఆయన గొప్పతనంతో మనిషి అనేది ఒక క్రీచర్, మనిషి ఆ విధంగా సృష్టిగా పుట్టాడన్నమాట. In front of God, man is a very humble creature, and God had to humble himself to a point where he was born as a human. సో క్రియేటర్ హ్యాస్ బికమ్ ఎ క్రియేషన్ చెప్పచ్చు, ఇంకొక విధంగా చెప్పాలంటే కదా. సో ఆ విధంగా దేవుడు తన కుమారుని మన కొరకు ఇవ్వడం, దాని ద్వారా దేవుడు మనకి గివింగ్ అనేది మనకు చూపిస్తున్నాడు. యాక్చువల్గా God, by giving his son for us, he's showing us what giving actually means. సో ఇది గివింగ్ అంటే ఇది మామూలు గివింగ్ కాదు, ఇది ఊరికి లోకల్ పంపించడం కాదు కుమారుణ్ణి. This is just not some casual sending someone over kind of giving. మనం మామూలుగా అవతార పురుషుడు అంటే చూస్తుంటాం కదా. We usually talk about somebody coming in as an avatar or something like that. అటు చెప్తూ ఉంటారు అవతార పురుషుడు అని. అయితే వాళ్ళు భూమిలో వస్తే కూడా వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు చాలా కింగ్స్లా ఉంటారు అనమాట కదా. When somebody in those circumstances we see them as kings. అది ఇక్కడ దేవుడు తన కుమారుని ఎట్లా పంపించాడంటే ఒక పేద వ్యక్తిగా, లేకపోతే ఒక దరిద్రుడుగా, ఒక దీనుడుగా ఈ లోకంలోకి పంపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన పంపించిన ఉద్దేశం ఏంటంటే ఆయన నలగొట్టబడాలా, ఆయన రక్తం చిందించాలా, ఆయన అవమానాలను భరించాలా, నిందల్ని భరించాలా, కష్టాలను భరించాలా, పేదరికాన్ని భరించాలా, ఆకలిని, ఇవన్నీ కూడా ఆయన భరించి శిలువలో చనిపోవాలా. ఆ స్థితికి ఆయన రావాలా అన్న పరిస్థితుల్లో తండ్రి తన కుమారుని పంపించాడు అనమాట లోకంలోకి. సరే. సో ఆ విధంగా దేవుడు తన కుమారుణ్ణి ఒక మహిమగల ఒక స్థలంలో భూమికి పంపించకుండా ఒక దీనమైన స్థితిలో ఒక గొప్ప త్యాగం చేయడం కొరకు పంపించాడు. In that scenario, God has sent his son not as in a great position, but rather as a humble, as a sacrificial position. సో ఇక్కడ చూస్తున్నాము అంత గొప్ప చాలా పెద్ద త్యాగం అది. యాక్చువల్గా గివింగ్ అంటే ఇక్కడ సాక్రిఫైస్ కూడా కదా. In this scenario, giving is just not giving but a sacrifice too. సో తండ్రి మన కోసం చెప్పాలంటే గొప్ప త్యాగం తండ్రి చేశాడు మన కోసం. తన కుమారుని అర్పించడం ద్వారా, భయంకరమైన ఆ మరణానికి తన కుమారుని గురి చేయడం ద్వారా మన కొరకు ఆ విధంగా ఆయన గొప్ప త్యాగం చేశాడు అనమాట. By offering his son to such a horrific death, God our Father has given us his son given his son as a sacrifice to us. సో అందరూ ఒకసారి John 3:16 చదువుకుందాం, అందరు కలిసి చదువుకుందాం. Let's all together go through John 3:16. For God so loved the world that he gave his one and only son, that whoever believes in him shall not perish but have eternal life. ఇక్కడ చూస్తున్నాము he gave his son. He gave his son. దేవుడు ఇచ్చాడు మన కొరకు. Here we see that God has given his only begotten son. ఇక్కడ మనం చూస్తున్నాం ఇవ్వడం, తండ్రి ఇచ్చాడు మనకు ఇవ్వడం మనం చూస్తున్నాం ఇక్కడ. We see God our Father giving his son to us here. దేవుడు ఆ విధంగా మొదలు పెడితే ఈ క్రిస్మస్ టైంలో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. మనిషిగా కొంతమంది దేవుని కోసం త్యాగాలు చేశారనమాట, అంటే అర్పించారు. అవి ఏమని చూద్దాం మనం ఇప్పుడు. In this Christmas season, we see that a lot of people have sacrificed a lot for God. ఫస్ట్ మేరీని చూసుకుందాం. First we'll look at Mary. Luke 1st chapter 34 to 38.
సో ఇక్కడ ఏంజెల్ వచ్చి మేరీకి దర్శించామని చెప్తుంది అనమాట. సడన్గా ఆమెకు తెలియకుండానే, అంటే ఆమెకు తెలియదు ఏం జరగబోతుందని, ఒక దైవదూత ప్రత్యక్షమై మేరీతో ఈ విధంగా మాట్లాడుతుంది. Here we can see an angel talking to Mary about what's happening with Mary. 29లో చూస్తున్నాం మనం. మేరీ వాజ్ గ్రేట్లీ ట్రబుల్డ్ అట్ హిస్ వర్డ్స్ అండ్ వండర్డ్ వాట్ కైండ్ ఆఫ్ గ్రీటింగ్స్ దిస్ మైట్ బి, బట్ ద ఏంజల్ సేడ్ టు హర్ డు నాట్ బి. ఇవన్నీ చూస్తున్నాం, ఇంత చదివింది అది. తర్వాత 34లో చూస్తున్నాము. హౌ విల్ దిస్ బి, మేరీ ఆస్క్ ద ఏంజల్, సిన్స్ ఐఎమ్ ఎ వర్జిన్. So, the angel answered, the Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you. So the Holy One to born will be called the Son of God. Even Elizabeth, your relative, is going to have a child in her old age, and she who was said to be barren is in her 6th month. For nothing is impossible with God. And the angel చెప్పిన తర్వాత మేరీ చెప్తుంది, I am the Lord's servant. Mary answered, may it be for me as you said. Then the angel left her. ఇక్కడ మనం చూస్తున్నాము, తెలుగులో చదవండి. మేరీ ఏం చెప్తుంది? Please read in Telugu. 38. Chapter 1, 38. ఇక్కడ చూస్తున్నాం మనము. మేరీ ఏం చెప్పింది? మీ మాట చొప్పున జరుగును గాక. We see here that Mary is saying, the bond slave of God, may it be done to me according to your word. నేను నీకు దాసురాలని ఈ చదువున జరుగును. ఇక్కడ ఏం చూస్తున్నా? సింపుల్, దీంట్లో గివింగ్ ఏముందని చూస్తున్నా. దీంట్లో గివింగ్ ఉందా లేదా? Do we see any giving here at all? మేరీ ఏం చేస్తుందంటే ఇక్కడ చాలా పెద్ద విషయం కమిట్ అయిందనమాట. ఆమె చాలా పెద్ద విషయం. ఆమె ఏమి ఇస్తుందంటే ఇక్కడ, అప్పుడు దాకా ఎక్కడ జరగని, లోకంలో ఎప్పుడు ఎక్కడ జరగని విషయం ఏంటంటే ఒక కన్యక గర్భవతి అవ్వడం. అది ఎవరిని చెప్తే నమ్ముతారు బయట? అలాంటి ఒక పరిస్థితిని ఆమె యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. దూత చెప్పిన వెంటనే తెలుసు ఆమెకి ఏం జరుగుతుందని. ఇప్పుడు ఎవరిని కన్యక గర్భవతి అని చెప్తే సమాజంలో ఎంతో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకత. We see that Mary is going through a very complicated scenario here, and that she's taking on a lot of commitment and responsibility when she says the verse that may it be done to me according to your word. It is impossible for a virgin to bear a child, and Mary is going through that. సో ఇక్కడ చూస్తున్నాం మనము. నాకు కూడా కొత్త ఇది. ఇక్కడ చూస్తున్నా, ఏం చూస్తున్నాం అంటే యూదుల ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళ మధ్యలో అలవాటు ఏంటంటే ఎవరికన్నా కానీ ఇట్లా పెళ్ళికి ముందు ఇట్లా అయిపోతే, లేకపోతే సింపుల్ చెప్పాలంటే వ్యభిచారం కదా, నథింగ్ బట్ వ్యభిచారం. దాంట్లో పట్టుబడితే ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలన్నమాట. It is a tradition of the Jews that when somebody is caught having a child before marriage, it can be considered as infidelity and they must be stoned to death. కాబట్టి మేరీకి తెలుసు అది. పెళ్లి కాకముందు గర్భవతి అయితే ఎలాంటి రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుందని. Mary knows the kind of risk that she's taking when she's becoming pregnant before her marriage. సో అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులను నేను ఎదుర్కొంటాను దేవుని కోసం అని చెప్పి ఆమె ఒక సాక్రిఫిషియల్గా ఒక కమిట్మెంట్ ఇచ్చిందనమాట. Sacrificially, she's made a commitment that she's ready to face any scenario that she has to for God. సో ఇది మనకి అంత ఇంపాక్ట్ తెలియదు, కానీ ఆ పరిస్థితులు ఉంటే మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ పీపుల్గా, జూయిష్ కమ్యూనిటీలో ఉన్న ఒక విమెన్ వచ్చి ఈ విధంగా యాక్సెప్ట్ చేసిందంటే చాలా పెద్ద విషయం అది. We might not understand the impact right away when we think about it, but being there in that scenario in a Jewish society, bearing a child without being married, that would have been a very hard situation for her. Yes. ఆ విధంగా ఆమె తను తాను అర్పించుకోవడం ద్వారా గివింగ్ అంటే ఏమని ఇక్కడ చూపించింది. Sacrificially, by sacrificing herself, she's shown us what giving means here. నెక్స్ట్ జోసెఫ్ అని చూద్దాం. జోసెఫ్, మాథ్యూ 1st chapter 18-19.
Now let's look at Joseph. Matthew 1st chapter 18 and 19. తర్వాత 24th verse అమ్మా. ఇక్కడ చూస్తున్నాను అనమాట. జోసెఫ్ చేసిన సాక్రిఫైస్ ఏంటంటే ఇక్కడ తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసినప్పుడు ఆయన చేసంటే అందరిలాగా ఆమెని ఆ విషయం బయటపెట్టి ఆమె మీద రెవెన్యూ తీర్చుకోవడం అలా కాకుండా ఆమె చేసంటే సీక్రెట్గా ఆమెని వెళ్ళదాం డిసిషన్. ఇక్కడ చూడండి వచ్చినాలో చెప్పు. We see that when Joseph got to know that his betrothed is pregnant without them actually marrying, he, rather than getting it out into the society, he kept it to himself and then he married her. చూస్తున్నాం ఈ వచనంలో. Because Joseph, her husband, was a righteous man and did not want to expose her to public disgrace, he had in mind to divorce her quietly. అంటే ఆమెను ఆ విధంగా పబ్లిక్గా చెప్పితే ఆమె చచ్చిపోతుంది, కొట్టి చంపేస్తారు ఆమెను. కాబట్టి అంత అవమానాలు, అంత నిందలు, అంత ప్రమాదం ఆమెకు జరగకూడదని చెప్పి ఆయన సీక్రెట్గా ఆమెని వదిలిపెడతానుకున్నాడు. చాలా మంచి వ్యక్తి అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము 24th వెన్ జోసెఫ్ వోకప్, అందరికి తెలిసిందే కదా, మధ్యలో ఏంజెల్ వచ్చి అని చెప్తాడు, నువ్వు ఇట్లా అనుకోవడం తప్పు, అనుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు, ఆమె మేరీ ఇట్లా తప్పు చేసి పని ఏం చేయలేదు, అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది అని చెప్పినప్పుడు, ఆమె చేర్చుకొని చెప్పినప్పుడు ఆయన వెంటనే లోబడ్డాడు. So when an angel of the Lord comes to Joseph and tells him that she is giving birth to a son named Jesus, సో ఈ విధంగా ఆయన చేర్చుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నాము 24th వెన్ జోసెఫ్ వోకప్ he did what the angel of the Lord had commanded him and took Mary home as his wife, but he had not union with her until she gave birth to a son and he gave him the name Jesus. సో ఇక్కడ ఆయన కమిట్మెంట్ ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దూత చెప్పి దానికి లోబడి వెంటనే విశ్వసించి మేరీని తన భార్యగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యేసు ప్రభువుకి తండ్రిగా ఉండడానికి ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అనమాట. లైఫ్ మొత్తం, ఆయన జీవితం మొత్తం, ఆయన బతికినంతరికి యేసు ప్రభువుకి ఆయన ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ లాగా ఉన్నాడు అనమాట. in this scenario that we see that Joseph committing to marry Mary as his wife, believing what angel had told him, and he's taken on a big commitment of the responsibility of being a father to Jesus Christ his entire life. సో ఈ విధంగా వీరిద్దరి తర్వాత వైస్ మెన్ చూస్తున్నాం, జ్ఞానులు. వాళ్ళు ఏం చేశారు, యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత, అంటే యేసు ప్రభు అంటే వాళ్ళకి దృష్టిలో యేసు ప్రభు పేరు వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు నక్షత్రాన్ని ఫాలో అయ్యి ఈ లోకంలో పుడుతున్న ఆ గొప్ప వ్యక్తి, ఆ గొప్ప రాజుని చూడడానికి వెళ్దామని చెప్పి అందరూ బయలుదేరి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత యేసు ప్రభుని కనుగొన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? We see after Mary and Joseph, we see what the wise men did in terms of giving. We see that when they looked at the star and they knew the Messiah was being born, they came all the way from where they were to Bethlehem. ఇక్కడ చూస్తున్నాం మాథ్యూ 2nd chapter 9 to 12. వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభువు నుంచి చూడడం మాత్రమే కాదు, ఏం చేస్తారంటే వాళ్ళు దెన్ దే ఓపెన్ దేర్ ట్రెషర్స్
and presented him with gifts of gold and of incense and of myrrh. They didn't just look at Jesus Christ, they opened their treasures and they gave him gifts of frankincense. సో ఇక్కడ చూస్తున్నాము జ్ఞానులు అంటాం కదా, మన తెలుగులో జ్ఞానులు అని చెప్తాం వాళ్ళని. వాళ్ళు కూడా యేసుప్రభుని చూడడానికి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, కానీ చూసిన తర్వాత ఒట్టిగా వెళ్ళిపోకుండా తీసుకొచ్చిన బహుమతులు యేసుప్రభుకి అర్పించారంట. యేసుప్రభుకి వాళ్ళు ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న విలువైన విషయాల్ని, వస్తువుల్ని వాళ్ళకి కానుకగా అర్పించారు. We can see that these wise men, when they came to see Jesus Christ, did not just leave just by seeing him, but rather whatever the treasures that they had, they presented to him in front of him and then went. సో నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా క్రిస్మస్ సీన్లో? ఇంకా షెపర్డ్స్. So who next in the Christmas scenario? షెపర్డ్స్ ఏమి ఇచ్చారు యేసుప్రభుకి? షెపర్డ్స్, గొర్రెల కాపరులు యేసుప్రభుకి ఏమి ఇచ్చారు? What did the shepherds give to Jesus Christ? ఏమి ఇచ్చారు? మనకి బైబిల్ అయితే ఏం లేదు ఇచ్చారంట కదా. వాళ్ళు చూశారు. మామూలుగా మన క్రిస్మస్ నేటివిటీ డ్రామాస్లో ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చి గొర్రెలను కానుక ఇచ్చినట్టు చూస్తాం అనమాట. In some Christmas nativity plays, we can see that they give the sheep as an offering to Jesus Christ when they come to see him. అయితే ఇక్కడ చూస్తున్నాం అంతకన్నా ఒక పెద్ద పని చేశారు వాళ్ళు. They did an even bigger thing than that. ఇక్కడ చూడండి, లూక్ చాప్టర్ 2 వర్స్ 20. Luke chapter 2 verse 20. 20 కాదు, సారీ, అది 20 కరెక్టే. ఇక్కడ వాళ్ళు షెపర్డ్స్ ఏం చేస్తారు చూస్తాం ఇక్కడ. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ద షెపర్డ్స్ రిటర్న్ గ్లోరిఫైయింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ఆల్ ద థింగ్స్ దే హెడ్ అండ్ సీన్ విచ్ వర్ జస్ట్ యాజ్ దే హ్యాడ్ బీన్ టోల్డ్. అంతకుముందు ఏం చూస్తున్నాము? 17th verse. Right. When they had seen him, they spread the word concerning what had been told them about this child, and all who heard it were amazed at what the shepherds said to them. వాళ్ళు వెళ్ళి సువార్తని ప్రకటించారంట. సువార్త ప్రకటించారు. వాళ్ళు ఈ విధంగా దేవునికి వాళ్ళ ఆఫరింగ్, అది కూడా ఆఫరింగే కదా, దేవునికి సేవ చేయడం. ఎట్లా సేవ చేయాలంటే తీసుకొచ్చి వస్తువులను సమర్పించడం కాదు. ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు వెళ్ళి దేవుడు ఈ లోకంలో పుట్టాడన్న విషయాన్ని, అంటే లేకపోతే గొప్ప వ్యక్తి ఈ లోకంలో పుట్టాడు, లేకపోతే రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు అనే విషయాన్ని అందరికీ చాటించి చెప్పారనమాట. Not just giving in terms of the sheep that they gave, but they went around and spread the word that they had heard from the angel that Jesus Christ was born in and around. సో ఇక్కడ అందరూ మనం ఏం చూస్తున్నామంటే ఈ క్రిస్మస్ టైంలో ఇక్కడ మనం చూసిన అందరూ కూడా ఏదో విధంగా దేవుడికి అర్పించారు. తండ్రి మనకు తన కుమారుని అర్పిస్తే మనుషులుగా వీళ్ళు కూడా దేవునికి ఏదో విధంగా త్యాగం చేశారు. We can see in this scenario that while God has offered his son to us in terms of giving, all of the people that we've seen so far have also given something. సో క్రిస్మస్ అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎక్కడ పట్టినది ఏంది? ఎవ్రీథింగ్ ఈజ్ గివింగ్. In Christmas we see that it's all about giving. ఇవ్వడం గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకున్నాం, అన్నీ బాగానే ఉంది, కానీ మనం కూడా ఏం చేయాలి? దాన్ని పాటించాలి కదా. మనం కూడా ఈ టైంలో మనం ఏదో ఒకటి దేవుడికి ఇవ్వాలి. సరే, గివింగ్ అంటే ఎందుకు? గివింగ్ అంటే ఎట్లుండాలా? So looking at all of this, we should also examine ourselves if we are giving something to God. How should giving be? మీ అభిప్రాయం గివింగ్ అంటే ఏంటి? మన ఏ విధంగా మనం గివింగ్ అని దేని మనం గివింగ్ అని చెప్పగలం? బీయింగ్ సాక్రిఫిషియల్, వాట్ ఎవర్ we can give.
ఇది కదా, రైట్. సో మనం ఇక్కడ ఇవ్వడం అంటే ఏంటంటే ఒక చోట విన్నాను అనమాట. రియల్ గివింగ్ అంటే ఏంటంటే ఏం చెప్పారంటే గివ్ అంటిల్ ఇట్ హర్ట్స్ యూ, అది రియల్ గివింగ్ అంట. అంటే నేను హర్ట్ లేకపోతే, నువ్వు దాన్ని పించ్ ఫీల్ కాకపోతే ఇట్స్ నాట్ రియల్ గివింగ్. ఇప్పుడు నా దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేను ₹1 ఇచ్చాను అనుకోండి, అది గివింగ్ కాదు. నా దగ్గర ₹5 ఉందనుకోండి, దాంట్లో ₹1 ఇస్తే అది గివింగ్. రెండుకి ₹1, ₹5 ₹1, 10 కోట్లున్నా ₹1 మనం ఇవ్వబోయేది. ఇచ్చేది ₹1 కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. We see that when we're talking about giving till the point that it hurts a little bit it can be considered one way of giving. అయితే మనం చుట్టూ చూస్తున్నాం, చాలా పీపుల్ నీడ్ చాలామంది ఉన్నారు కదా. ఈ క్రిస్మస్ టైంలో, ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ టైంలో మనము దేవుడి గురించి ఆలోచించినప్పుడు, ఆ యొక్క క్రిస్మస్ సీన్లో, నేటివ్ సీన్లో ఉన్న పీపుల్ ఆలోచించినప్పుడు, మేరీ కానీ, జోసెఫ్ కానీ, షెపర్డ్స్ కానీ, వైస్ మ్యాన్ కానీ, అందరూ కూడా దేవుడికి ఏదో ఇచ్చారు, మనం చూస్తున్నాం కదా. ఇట్లా ఇచ్చినప్పుడు, దీని పరిస్థితి మనం చూసినప్పుడు మనకు కూడా అది ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ఏంటంటే మనం కూడా దేవునికి ఏదైనా చేయాలి. దేవునికనే కాదు, మనుషులకు కూడా ఏదైనా చేయాలి. So when we look around and when we see a lot of people in need, and in this Christmas scenario we learn that we should be doing something for people around us as well and not just to God. ఇప్పుడు కానీ మనం క్రిస్మస్ టైంలో, ఎస్పెషల్లీ క్రిస్మస్ టైంలో, ఎప్పుడు చెప్పొచ్చు, బట్ ఈ క్రిస్మస్ టైంలో ఇఫ్ దర్ ఈస్, అంటే తెలుగులో చెప్తాను, అక్కడ ఇవ్వడం అనే కాన్సెప్ట్ లేకపోతే క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం వేస్ట్. మనం when we're celebrating Christmas, if we do not have the concept of giving, then celebrating Christmas is a waste, is what I would. ఇట్ మీనింగ్లెస్, అర్థం లేనిది. మనం మంచి మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు, ఇంట్లో బిర్యానీ వండుకొని తినచ్చు, లేకపోతే చర్చికి వచ్చి మంచిగా వర్షిప్ చేసి వెళ్ళిపోవచ్చు, మంచి వాక్యం వినొచ్చు, అన్నీ చేయొచ్చు. అక్కడ కానీ మనం అర్పించడం అని మన దగ్గర లేకపోతే మనం పండుగ చేసుకోవడం అర్థం లేనిది. If we can celebrate a lot, we can do all things, we can eat in our homes, we can come to church, we can celebrate, and we can do all of that. But if we do not have the concept of giving there, then all of it has gone to waste. సో ఎందుకంటే క్రిస్మస్ అనేది అది ప్రారంభించడమే దేవుడు అర్పించడం ద్వారా జరిగిన ఒక గొప్ప సంఘటన. Christmas is something that has happened primarily because God has given us something. It has happened through the concept of giving. సో ఇప్పుడు ఇంకొకటి, మనం ఇంట్లో గిఫ్ట్లు ఇచ్చుకుంటాం కదా, క్రిస్మస్ అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ తెల్లవాళ్ళకి బాగా ఎక్కువ అలవాటు అనమాట. వాళ్ళ ఫ్యామిలీస్లో అందరు ఒకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. గిఫ్ట్ ర్యాప్ చేసి క్రిస్మస్ ట్రీ కింద బాక్స్ పెట్టేస్తారు అనమాట. అప్పుడు దాకా ఎవరు ఓపెన్ చేయరు, క్రిస్మస్ రోజు దాకా సస్పెన్స్లో ఉంటుంది అనమాట. అది అందరికీ చాలా క్యూరియస్ అనమాట. ఇప్పుడు క్రిస్మస్ పిల్లలకి ఎస్పెషల్లీ క్రిస్మస్ డే వచ్చి అన్ని ఓపెన్ చేసి సర్ప్రైజ్ అనమాట, అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. So we can see in the country that we live in right now that giving is a big thing when it comes to Christmas, that everybody around gives to everybody, wrapped in nice gift wrappings and everything. And ఇవన్నీ కూడా ఎక్కడ మొదలైందంటే దేవుడు ఇవ్వడం గురించి, ఆ క్రిస్మస్ ఈవెంట్లో ఇవ్వడం గురించి, అన్నీ ఇవ్వడం అర్పించడం, అక్కడ మొదలైంది అనమాట ఇవన్నీ కూడా. So Christmas is all about giving, sacrificing, offering. అయితే యాక్చువల్గా ఈ గిఫ్ట్లు ఇట్లా ఇచ్చుకుంటాం కానీ హ్యాపీగానే, అందరికీ సంతోషమే, ఇంట్లో అందరికీ హ్యాపీనే. గిఫ్ట్లు ఇచ్చుకున్నప్పుడు బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే యాక్చువల్గా అర్థమైందంటే ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ మనవాళ్ళు యాక్చువల్గా, ఇది కాదు రియల్ ఎక్స్పెక్టేషన్ అక్కడ. ఏంటంటే అది మనం వేరే వాళ్ళకి ఇవ్వడం గురించి. Everybody is happy when everybody is giving each other gifts in family, in friends and everything, but that's not the real Christmas, because these are all our people, the people that we know. అయితే మనకు తెలియకుండానే ఈ లోకంలో చాలా జరుగుతుంది అనమాట. ఎంతోమంది ఈ క్రిస్మస్ టైంలో ఎస్పెషల్లీ మనం గుర్తు చేసుకోవాలనుకుంటే చాలామంది నీటిలో ఉన్నారనమాట. చాలామందికి ఫుడ్లో తినడానికి, చాలామందికి మనం కొత్త బట్టలు వేసుకుంటాం కానీ వాళ్ళకి చినిగిపోయిన బట్టలు, నార్మల్ బట్టలు కూడా వేసుకోవడానికి అలాంటి పరిస్థితులు ఉన్నారనమాట. Without us knowing, there are a lot of people that are going through a lot in this world. There are a lot of people that do not have clothes to wear during this Christmas time and other things that they don't have.
ఈవెన్ ఇక్కడ ఈ కంట్రీలో మనం చూస్తున్నాం, హోమ్లెస్ పీపుల్ పడుకుంటారు రోడ్ల మీద, వాళ్ళకు కూడా ఒక షెల్టర్ లేదు వాళ్ళకి. There are homeless people we can see around that don't have shelter, that are sleeping on the roads. సో వీళ్ళందరూ చూసుకుంటే మనకి అసలు మనం సెలబ్రేట్ చేసుకునే క్రిస్మస్కి ఏమైనా అర్థం ఉంటుందా? అంటే వాళ్ళు ఒక పక్క అట్లా పీపుల్ సఫర్ అవుతూ ఉంటాయి, ఒక పక్క లోకంలో ఇంత పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, ఇంతమంది ఇంత బాధ ఉంటే మనం ఈ టైంలో ఇక్కడ మన పాటికి మన లైఫ్ని మనం చూసుకుంటూ మన ఫ్యామిలీతోటి మన బంధువులతోటి మనం ఏం చెప్పాలా, మంచి డ్రెస్సులతోటి మంచి ఆహారంతో మంచి గిఫ్ట్లతోటి మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది అది మీనింగ్లెస్ కదా అది. In this scenario where there's so many people lacking so much around us, is there any meaning to celebrating Christmas if we are the only ones that we're giving to? కాబట్టి మనం అందరం కూడా ఈ టైంలో మనం ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లెట్ us డూ సంథింగ్. ఈ క్రిస్మస్ టైంలో లెట్ us డూ సంథింగ్. నేను చెప్పింది ఇంగ్లీష్లో కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ అసలు. క్రిస్మస్ టైంలో మనం ఏంటంటే, మనం ఈ క్రిస్మస్ టైంలో మనం వల్ల అయినంతవరకు లెట్ us మనం ఒక ఇంపాక్ట్ మన ద్వారా జరగనియండి, ఒక మంచి జరగనియండి మన ద్వారా. So during this Christmas time, let's make sure that we are doing something good and that we are making some kind of impact. ఇంకా మన క్రైస్తవ పరంగా చూస్తే ఇట్స్ నాట్ ఎన్ ఆప్షనల్. ఇది ఏం చెప్పాలా, ఇది మనకు ఒక ఏం చెప్పాలా, ఇది మన ఇష్టం కాదు, ఇష్టపడి మన చేస్తే చేయొచ్చు లేకపోతే లేదన్నట్టు కాదు ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. As Christians, this is not an option to us that we can do if we like it or not. ఒకసారి చూడండి, జేమ్స్ చాప్టర్ 2 verse 15. ఇక్కడ చూస్తున్నాము ఫెయిత్ అండ్ డీడ్స్ గురించి చెప్తున్న సందర్భాన జేమ్స్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 2:15 14 నుంచి చదువుతున్నాను నేను. వాట్ గుడ్ ఈజ్ ఇట్ మై బ్రదర్స్ ఇఫ్ ఎ మ్యాన్ క్లెయిమ్స్ టు హ్యావ్ ఫెయిత్ బట్ హ్యాస్ నో డీడ్స్, క్యాన్ సచ్ ఎ ఫెయిత్ సేవ్ హిమ్? సపోజ్ ఎ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈజ్ వితౌట్ క్లోత్స్ అండ్ డైలీ ఫుడ్, ఇఫ్ వన్ ఆఫ్ యూ సేస్ టు హిమ్, go, I wish you well, keep warm and well fed, but does nothing about his physical needs, what good is it? In the same way, faith by itself, if it is not accompanied by action, is dead. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మన విశ్వాసం ఉంది, భక్తి ఉంది, కానీ దాన్ని నువ్వు క్రియ రూపంలో చూపించకపోతే నీ విశ్వాసం ఏమైందంట? మృతమైన విశ్వాసం. అంటే నీ విశ్వాసానికి దాని కానీ నువ్వు ఫిజికల్గా చూపించకపోతే దానికి అర్థం లేదు, అంటే అది లేనట్టే. Here we see that if our faith, if not manifested in works, is worthless. అవును. కాబట్టి జేమ్స్ చెప్తున్నాడు, మన సహోదరుడు, మన పక్కన సాటి సహోదరుడు పక్కన ఉండి వాళ్ళ ఆకల్లో ఉంటే, వాళ్ళకి బట్టలు లేక ఉంటాయి, లేకపోతే వాళ్ళ నీళ్ళలో ఉంటే, లేకపోతే వాళ్ళు పరిస్థితులు బాగాలేకపోతే మనం వాళ్ళని చూసి ప్రార్థన చేసుకోపా, దేవుడికి అన్ని ఇస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేకపోతే కన్నీటి ప్రార్థన చేయి, దేవుడికి అన్ని ఇస్తాడు, భక్తిగా ఉండు, దేవుడికి ఇస్తాడు అని చెప్పి వదిలేస్తే అందులో ఏమో లాభం ఉంటుందా? If a brother is hungry and starving, if we just go to them and tell them, please, pray, God will give it to you, fast and pray, God will give it to you, is that of any use? ఆయన చెప్తున్నంటే, నీ విశ్వాసం నువ్వు చూపించాలంటే, నిజమైన నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వేం చేయాలంటే, నీ వల్ల అయినది నువ్వు వాళ్ళకి చెయ్యి. If you're a true Christian, what James says here is, if you're a true Christian, do whatever you can for them. వాళ్ళ ఆత్మీయ అవసరాలు కాదు కదా, వాళ్ళ శారీరక అవసరాలు, ఫిజికల్ నీడ్స్ ఉంటే దాన్ని నీ వల్ల ఫుల్ చేయగలిగితే, నువ్వు హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి నీ వలంత అనేది వాళ్ళకి చెయ్యి. Not just their spiritual needs, but their physical needs as well. If you can do something about it, you should. సో ఆ విధంగా మనం బైబిల్లో చూస్తున్నాము. బైబిల్ గుర్తు చేస్తుంది మనకి ఏంటంటే, నిజంగా నువ్వు సోదరుని ప్రేమిస్తే, దేవుడిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంట, మనలోంచి ఆ ప్రేరేపణ రావాలా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంది ఇక్కడ? ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఫీలింగ్స్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ థాట్స్ ఇన్ యువర్ మైండ్ కదా. ఇవన్నీ కూడా మన మనసులోంచి
రావాల్సింది మనసులో వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే దాన్ని క్రియారూపంగా చూపించడం. దాని క్రియారూపంగా మనసులో వచ్చే ఆలోచనలు మాత్రమే కాదు, దాని తర్వాత ఏం చేయాలి, దాన్ని క్రియారూపంలో మనం చూపించాలి. So it's not just about thoughts, but showing them and manifesting them, manifesting our faith through works as well. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చూసింది ఇలాంటివి చూసాం, కానీ ఈవెన్ ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఇవన్నీ మనుషులు చేస్తున్న విషయాలు, ఇవి చాలా ముఖ్యమైనది. అట్ ద సేమ్ టైం వచ్చి దేవునికి కూడా మనము అర్పించాల్సిన వారంగా ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలా, మనుషులకి ఇవ్వాల్సింది మనుషులకి ఇవ్వాలా. At the same time, we have to make sure that we are giving to humans what we have to give them, and to God what we have to offer as well. సో దేవునికి ఇవ్వాల్సింది మనం బ్రదర్ చెప్పిన టైం దేవుడికి ఇవ్వాలి. మనం టైం ఇవ్వచ్చు దేవుడికి, అది కూడా ఇవ్వడం అనమాట. మన టాలెంట్స్ దేవుడికి ఇవ్వడం, దేవుడికి మనకి ఇచ్చిన టాలెంట్స్ని దేవుడి కోసం వాడడం. తర్వాత అదే మనకిచ్చిన ట్రెషర్, టైం, ట్రెషర్, టాలెంట్స్ అండ్ హెల్త్, మన దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని, మనకు దేవుడు ఇచ్చిన బలాన్ని, శక్తిని మనం దేవుడి కోసం వాడడం, ఇవన్నీ కూడా దేవునికి అర్పించడం. మేము some things that we can give God are our time, our strength, our talents, the treasures that God has given us. సో కొన్నిసార్లు మనం చూస్తుంటాము, ఇంతకుమంది చూసాం కదా, మనం హర్ట్ లేకుండా చూసుకుంటాం, చాలాసార్లు ఇస్తాం కానీ అది మనం హర్ట్ చేయదు. We see a lot of times that we give but it doesn't really hurt us. కొన్నిసార్లు మనము చాలా మన కంఫర్ట్ జోన్లో ఉంటాము, కంఫర్ట్ జోన్లో ఉండి మనం చేయడానికి ఇష్టపడతాం అన్నమాట. We see a lot of times that we stay in our comfort zone and then are interested in doing. అలా చేసినప్పుడు అది కూడా ఇవ్వడమే కానీ, బట్ దర్ ఈస్ నో సాక్రిఫైస్, అక్కడ దానికి త్యాగం దాంట్లో ఉండదు కదా. In that scenario, we see that is giving too, but there is no sacrifice in it. సో మన చుట్టూ ఒక లైన్ గీసుకుని మనం ఏం చేస్తామంటే, ఓకే ఇది నా కంఫర్ట్ జోన్, నేను ఎంతనే చేస్తాను, బట్ నా పరిమితిలోనే నేను చేస్తాను. We draw a line around us and call that our comfort zone, and that we will be doing something but only in that line. అందువల్ల కొంచెం బాధ కలిగినా నేను ఓర్చుకోలేను, అందువల్ల కొంచెం నొప్పి కలిగినా నాకు ఇష్టం ఉండదు. Because of which, even if it is a little hurtful, or if it's a little painful, I'm not happy with it. సో దర్ ఈస్ నో సాక్రిఫైస్, అక్కడ దానికి అర్పణ అనేది ఉండదు, లేకపోతే దాని త్యాగం అనే దాంట్లో లేదు. We cannot call it sacrifice then, we cannot call it offering then. సో మన పరిమితి కంటే మనం ఎక్కువ ఇస్తే, మనం ఏం చెప్పాలి, మన స్తోమత కంటే మనం ఎక్కువ ఇచ్చినప్పుడు, లేకపోతే మన హద్దులు మనం తెంచుకొని బయటకు వచ్చి ఇచ్చినప్పుడు, దెన్ దట్ ఈస్ రియల్ గివింగ్. When we go beyond our means, it's not about how much or how low, but in which circumstance are we giving. సో ఇక్కడ మనం చూస్తున్నాము, బైబిల్లో ఒక మంచి సంఘటన ఉందన్నమాట. ఒక విధవరాలు తనకున్న ఆమె ఇచ్చింది 2 కాసులు ఇచ్చింది. ఆఫరింగ్ ఎంత వేసింది? 2 కాసులు ఇచ్చింది. అయితే దేవుడు చెప్తున్నాడు, అందరికన్నా ఎక్కువ ఆమె ఇచ్చిందని చెప్తున్నాడు. We can see that a widow in the Bible, she only gave 2 shillings there, but but Jesus says that she is the one who gave the highest. ఎందుకంటే చాలామంది చాలాసార్లు ఎక్కువ డబ్బులు ఇచ్చారు, కానీ ఆమె కన్నా కొన్ని 20 రెట్లు, 30 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువ ఇచ్చినొచ్చేమో, అయినా వాళ్ళకన్నా ఏమి ఎక్కువ ఇచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు చూసింది ద పర్సంటేజ్, ద అమౌంట్ చూడలేదు దేవుడు. తనకున్న వాటిలో అందరూ ఎత్తిచ్చారు, కానీ ఆమె తనకున్నదంతా చేసింది. We see that there are a lot of people that have given way more than her, but God sees intentions, and here he saw the percentage, and she gave everything that she had. సో అక్కడ సాక్రిఫైస్ ఉందా లేదా? So can we see sacrifice? సాక్రిఫైస్, అది సాక్రిఫైస్. హర్ట్ చేస్తుంది ఆమెని, నాకు ఉన్న నెక్స్ట్ ఏం చేయాలా, నెక్స్ట్ భోజనానికి డబ్బులు లేవు, అది చాలా పెద్ద విషయం కదా. భోజనం నెక్స్ట్ పూట నాకు తెలియదు ఏం తింటానని, అలాంటి పరిస్థితులు ఆమె చేసింది దేవుడికి. That is hurting her, because she doesn't know if what to eat her next meal without the money, but she's still giving because she wants to. మేరీ చూస్తున్నాం, మదర్ మేరీ ఏం చేసింది? ఆమె
తన కంఫర్ట్ జోన్ అంటే ఏంది? తన జూయిష్ పీపుల్ కమ్యూనిటీలో హస్బెండ్ వైఫ్ పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడితే దట్ ఈస్ ఫైన్, వెల్ అండ్ గుడ్. నాకు ఆ విధంగా బిడ్డను ఇవ్వండి దేవని అడిగి ఉండొచ్చాను దేవుడిని. లేకపోతే ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత పీపుల్కి ఎవరు తెలియకుండా మాకు పుట్టిన బిడ్డ అనుకునేలాగా బిడ్డ ఏమని చెప్పి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆమె ఏం చేసింది? ఒక త్యాగం చేసింది. అక్కడ ఏంటంటే ఇలాంటి పరిస్థితులు నేను భరిస్తాను దేవుని కోసం అని చెప్పి, నాకు మరణం వచ్చినా కొట్టే పరిస్థితి ఉన్నా కూడా చేస్తానని ఒక సాక్రిఫైస్గా ఆమె తన జీవితాన్ని అర్పించుకునింది. Mary is also out of her comfort zone. She could have just concealed her pregnancy and gone along with it, with her marriage, and just pretend that the baby was out of the marriage. But she did not do that. She chose to make that commitment that she will bear through anything for the Lord, out of her comfort zone. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఇవ్వడం అనేది చాలా రకాలు ఉన్నాయి ఇవ్వడంలో. అయితే మన క్రిస్మస్ టైంలో యాక్చువల్గా ఈ టైంలో మనం గుర్తు చేయడం ఏంటంటే మనం ఈసారి మనం అందరం తలంచుకుందాం, మన చుట్టూ ఉన్న ప్రజలు తలంచుకుందాం, మన చుట్టూ అవసరాలు ఉన్న ప్రజలను తలంచుకుందాం. ఎంతోమంది ఎస్పెషల్లీ మన ఇండియాలో అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ లోకల్గా మనకి అంత నీడ్స్ కనిపించకపోవచ్చు, కానీ మన ఇండియాలో చాలా చాలా అవసరాలు ఉన్నాయి కదా. చాలా పాస్టర్స్, చాలా పూర్ పాస్టర్స్ ఉన్నారు, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు పాస్టర్స్. వాళ్ళకి చాలామందికి ఒక 1000 రూపాయలు పెద్ద విషయం అన్నమాట. వాళ్ళకి ఒక 1000 రూపాయలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు 1000 రూపీస్ ఇస్తే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పాస్టర్స్ ఉన్నారు. తెలియనట్టు కళ్ళు మూసుకొని ఉండకుండా మనము దేవుని బిడ్డలుగా కొంచెం అవగాహన కలిగి ఉండాలి. As children of God, we should be aware as to what is happening around us and stay with that awareness. ఇలాంటి పరిస్థితులు మనం స్పందించకపోతే మన పండుగ జరుపుకోవడం అర్థం లేనిది. If we don't respond to these scenarios, there is no point behind celebrating our festival. Matthew 25 verse 40. ఒకసారి వచ్చిన చూసుకుందాం. The king will answer and say to them, "Truly I say to you, to the extent that you did it to one of these brothers of mine, even the least of them, you did it to me." ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ అంతా తెలిసిందే కదా, షీప్ అండ్ గోడ్స్. దేవుడు గొర్రెల్ని మేకల్ని విడదీసేటప్పుడు చెప్పిన వాక్యం అనమాట ఇది. ఏంటంటే మీరు వాళ్ళు అడుగుతారు అనమాట, ప్రభు నేను ఎప్పుడు ఆకలి కూడా మేము చూసాము, ఎప్పుడు నేను బట్టలు లేకుండా చూసాము, లేకపోతే ఎప్పుడు నువ్వు సరిసాలను చూసాము, ఎప్పుడు నువ్వు హాస్పిటల్లో చూసాము, ఎప్పుడు నీకు ఇవి మేము చేయలేకపోయాం, ఒకవేళ అవి మేము చూసుంటే తప్పకుండా చేసి ఉండే వాళ్ళని అర్థం అనమాట. దాన్ని అది ఒకటి మాకు కనబడలే కదా, మరి ఎట్లా చెప్తాం నాకు ఇది చేయలేదని అంటే ఆ మీనింగ్లో చెప్తే దాని వాళ్ళకి దేవుడు చెప్తున్నా అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మిక్కిలి అల్పులైన ఈ ప్రజలకి మీరు ఏం చేయలేదో అది ఎవరు చేయనట్టు? నాకు చేయనట్టే. వాళ్ళకి ఏమని చేస్తే నాకు చేసినట్టు. వాళ్ళంటే ఎవరు? మిక్కిలి అల్పులైన ప్రజలు. అంటే ఏంటంటే అవసరం ఉన్న ప్రజలు ఉన్నారు, చెరసాల ఉన్న ప్రజలు, లేకపోతే హాస్పిటల్లో ఉన్న పీపుల్, లేకపోతే ఆహారం లేని ప్రజలు, బట్టలు లేని ప్రజలు. ఇంతమంది నీ చుట్టూ కష్టపడతా ఉంటే వాళ్ళకి నువ్వు ఏమైనా చేయకపోతే అది ఎవరికి చేయనట్టు? నాకు చేయనట్టే. నువ్వు వాళ్ళని తలంచుకొని వాళ్ళని గుర్తెచ్చుకొని నువ్వు వాళ్ళని ఆదుకుంటే వాళ్ళకి ఏమైనా చేస్తే అది ఎవరు చేసినట్టు? నాకు చేసినట్టు అని దేవుడు చెప్తున్నాడు. సరే అంటే ఏంటంటే ఇట్లా బిడ్డి చెప్తే కొంచెం ఫ్లో ఇదైపోతుంది కాబట్టి నాకు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇదిగా ఉంది. కాబట్టి ఇక్కడ అల్టిమేట్ థింగ్ ఏంటంటే మనం దేవునికి ఏం చేయాలనుకుంటే దాన్ని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి దాన్ని? మనం దేవునికి ఏమైనా చేయాలనుకుంటే ఎవరు చేయాలి? In all the things that we do to God, who should we be doing it to? To men. మన చుట్టూ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చిన వేరే వాళ్ళకి ఇచ్చినట్టు కాదు కదా, అది మన చుట్టూ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. We should be helping out
people around us that are in need. మనకు తెలిసినప్పుడు ఎవరు కష్టాలు ఉన్నప్పుడు, When we know that somebody is struggling, ఒకవేళ తెలియకపోయినా కూడా మనం తెలుసుకుందాం, మనం ప్రయత్నించి తెలుసుకుందాం. ఏమైనా మీకు నీడ్ ఉందా, ఏమైనా అవసరం ఉందా? even if we don't know, let's try and find out if there is any need that they have. అట్లా అనుకుంటే మనకి బోల్డ్ దొరుకుతాయి అన్నమాట. If we look, we will find a lot of సో ఇండియాలో మనం చూస్తున్నాం చాలామంది, చాలా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. చాలామందికి ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి, ఎన్నో ఏం చెప్పాలి ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నారు. even in India, we see that there are a lot of people that are homeless. We see that there are a lot of people that are dependent on organizations that raise money for them. సో వీళ్ళందరికీ కూడా ఎవరిని ఇస్తేనే వాళ్ళకి దొరుకుతుంది సహాయం. For all these people, they will only get help when somebody gives them help. ఎవరు ఇవ్వాలా వాళ్ళకింత? Who should be giving them the help? మనలాంటి వాళ్ళు ఇవ్వాలా. We should be. ఎంతోమంది పేద పాస్టర్స్ ఉన్నారు, There are a lot of poor pastors. వాడు దేవుడి దగ్గర ప్రేయర్ చేస్తుంటారు. They will be praying to God. అయితే వాళ్ళకి ఎవరు ఇవ్వాలా? ఎవరి ద్వారా వెళ్తుంది దేవుని సహాయం? Then who should be giving? దేవుడు. From whom will God's help go to them? దేవుడు డైరెక్ట్ పైనుంచి ఇవ్వడు కదా వాళ్ళకి. God will not be directly giving it from top. దేవుడు మనుషుల్ని వాడుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆ మనుషులు, God will be helping them using people. ఆ మనుషులు ఎవరంటే మనమే. So who are these people? We are those people. కాబట్టి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి చుట్టూ. There are a lot of opportunities for us. చాలామంది పేద పాస్టర్స్, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, లేకపోతే దీనస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండియాలో కావాలంటే. There are a lot of poor pastors, a lot of people, orphans, a lot of people who do not have any resources. కాబట్టి మనం ఈ క్రిస్మస్ టైంలో, In this Christmas time, మనమందరం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. let's all remember that దేవుడు మనకి ఇంత ఇచ్చినప్పుడు, when God has given us so much, దేవుడు మనకి అనేక బహుమతులు ఇచ్చినప్పుడు, when God has given us so many prizes, మనం కూడా ఏం చేయాలా? what should we do? మన చుట్టూ ఉన్న మన చుట్టూ అవసరాలు ఉన్న వారికి మనం సహాయం చేయాలా? We should be helping out to anybody who needs help around us. దాన్ని మనం గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. We can call that a gift. క్రిస్మస్ గిఫ్ట్. We can call that a Christmas gift. కాబట్టి అందరం కూడా మనం క్రిస్మస్ జరుపుకోవడం అనేది ఒక అర్థవంతమైన క్రిస్మస్గా ఉండాలంటే తప్పకుండా దాంట్లో ఏముండాలా? గివింగ్ అనేది ఉండాలా. For it to be a meaningful Christmas, there must be an aspect of giving in it. అందరం కూడా మనం ఈసారి మనం నిర్ణయించుకుందాము, ఈ క్రిస్మస్లో ఎవ్రీ క్రిస్మస్ కూడా మనం తప్పకుండా మన దగ్గర నుంచి ఏదో ఒకటి మనం సహాయం చేయాలి. Let's keep that in mind this Christmas, that from us there should be some aspect of giving. ఏదో ఒకటి ఇద్దాం. Any kind of giving. మళ్ళీ వీళ్ళందరికీ ఇంకా రియల్ గివింగ్ చెప్పినట్టు ఇంకా హర్ట్ చేసేంత ఇవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. Till the point that we're capable of. If we talk about real giving, we should be giving till the point it hurts. అంత లేకపోయినా ఖచ్చితంగా ఏదైనా ఒకటి ఇద్దాం మనం. Even if not that far, let us give till the extent that we're capable of. దేవుడికి లోబడదాం. దేవుని చెప్పాడు, మీరు వాళ్ళకి ఏం చేస్తే నాకు చేసేది చెప్పాడు. కాబట్టి దేవుడికి ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకి చేద్దాం, కష్టంలో ప్రజలకు చేద్దాం, ప్రజలను ఆదుకుందాం, ప్రజలకి మనం సపోర్ట్ చేద్దాం. Let us obey God. God has told us that if we give to them, it is us giving to Him. So let us help out people around us that are in need. సో మనం ప్రభు బలలో పాల్పరచుకోబోతున్నాం. ఈ సమయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఎన్నో అవకాశాలు, ఇన్ని రోజులు ఇచ్చాడు మనకి, ఎన్నో డబ్బులు ఇచ్చాడు, ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు, ఎన్నో పరిస్థితులు, మంచి పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. సో మనం ఈ సమయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ప్రభువా ఇంత ఇచ్చావు నాకు, నేను చాలాసార్లు అది వేరే వాళ్ళతో పంచుకోలేకపోయాను, చాలాసార్లు నేను ఇవ్వలేకపోయాను, చాలాసార్లు మర్చిపోయాను వేరే వాళ్ళని. నన్ను చూసుకున్నాను, నా కుటుంబాన్ని చూసుకున్నాను, నా ఫ్యామిలీని చూసుకున్నాను, పండగ ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను క్రిస్మస్ని కూడా ఇన్ని సంవత్సరాలు. కానీ నాయన ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ అర్థవంతంగా ఉండేలాగా అనుగ్రహించండి. సార్ నీ వాళ్ళంతా చెప్పంత. So let us make sure that we are keeping all of this in mind when we're celebrating this Christmas. నాన్న ఈ సమయాన నేను నిర్ణయించుకుంటున్నా, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. I am deciding now I want to do something for you. ఇన్ యాక్షన్, in works. నా యొక్క క్రియారూపంలో నీకేమైనా ఇవ్వాలనుకుంటున్నా ప్రభువా. In the form of works, Lord, I want to give something to you. మీకు ఇవ్వడం ఏంటంటే మీ ప్రజలకు ఇవ్వడం, లేకపోతే నా చుట్టూ మనుషులకి ఏమి ఇస్తే అది మీకు ఇచ్చినట్టు చెప్పారు. కాబట్టి నేను ఈ సమయాన
నిర్ణయించుకుంటాను. నేను ఏదైనా చేస్తాను, నా వీలైనంత, నా స్తోమతలో, నా వంతరికి. నాకు తక్కువ జీతం ఉంటే తక్కువ నా దాంట్లో ఇస్తాను, నాకున్న డబ్బులు కొంచెం ఉంటే దాంట్లో ఇస్తాను, నాకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తాను. బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. To give you God is to give to people that are around me in whatever that I am capable of, in whatever I can give, I want to give Lord. మనకు తెలియదు, ఇచ్చే చిన్న విషయం మనకు చిన్నగా అనిపిస్తుంది, కానీ వాళ్ళ జీవితాల్లో అది పెద్ద విషయంగా ఉండొచ్చు. We might feel something that we're giving is very small, but it might be very big to somebody. కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు సంతోషిస్తాయి. Some families might be happy. ఈ క్రిస్మస్ టైంలో మనం ఇచ్చే ఆ చిన్న గిఫ్ట్ ద్వారా, ఆ చిన్న సపోర్ట్ ద్వారా చాలా కుటుంబాలు సంతోషిస్తాయి. In this Christmas time, the small gift, the small support that we give can మంచి bring క్రిస్మస్ a కదా. lot of happiness to a lot of families. అది చాలా మంచి విషయం కదా. ఈ క్రిస్మస్ టైంలో మనం కొన్ని కుటుంబాలు మనం హ్యాపీగా ఫీల్ చేయనిస్తాం, కొన్ని కుటుంబాలని మనం ఆదుకుంటాం, కొన్ని కుటుంబాలని ఎత్తిపడతాం, కొన్ని కుటుంబాలకు సహాయం చేస్తాం, కొన్ని కుటుంబాలకు మంచి ఆహారం పెడతాం, కొన్ని కుటుంబాలకు మంచి, వాళ్ళ జీవితాల్లో ఒక మేలు జరుగుతుంది ఈ టైంలో. Isn't that a good thing that a lot of people will be happy, that we will be able to support them, that we will be able to feed them during this Christmas time? ఖచ్చితంగా దేవుడికి ఇష్టమైన విషయం ఇది. This is for sure something that God will like. సో క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్. Christmas is nothing but giving. దేవుడు తన కుమారుని మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతగా ఇవ్వాలా దేవునికి? When God has given us His Son, how much more should we be giving Him? సో దేవునికి మన హృదయాన్ని అర్పించుకుందాం, అది మంచి విషయం. దేవునికి మన జీవితాన్ని అర్పించుకుందాం. అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న ప్రజలు, దేవునికి మనం డైరెక్ట్గా ఇవ్వలేం, కానీ ప్రజలకు ఇస్తే దేవుని ఇచ్చినట్టే అని వాక్యం చెప్తుంది. కాబట్టి మీ కీలు అల్పులైన వారిని, అంటే మీ చుట్టూ ఉన్న అవసరాలు ఉన్న వారిని మనం ఆదుకుంటే, వాళ్ళకి ఏమని ఇస్తే అది దేవుడికి ఇచ్చినట్టే. We have offered our hearts, we have offered our lives to God, and that is good. And more than that, along with that, let us give something to people that are around us in order to help and support them. సో ఈ క్రిస్మస్ మనకి ఒక సంతోషకరమైన క్రిస్మస్గా, ఏ విధంగా అంటే వేరే వాళ్ళకి సహాయపడడం ద్వారా దేవుడిని మహిమపరుస్తూ, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ, ఆ విధంగా ఆనందించే క్రిస్మస్గా ఉండును గాక. This Christmas, let's make it a happy Christmas where we are helping out people that are in need, that are around us, and through that let us worship God. దేవుని వాక్యాన్ని దీవించును గాక. Let God bless this word.